హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బఠానీ చాట్ అయితే చూపిస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ప్రాసెస్ పోతే ముందుకైతే 8 అవర్స్ ముందు బఠానీ నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత 1/2 లీటర్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇక్కడ 2 టీ గ్లాసుల బఠానీ గింజలు. సో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు బఠానీలో ఎక్కడ పలక అనేది లేకుండా ఉడికించుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకులు ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత బాగా పట్టిన టమాటాలు 1 కానీ 2 కానీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఆనియన్ టమాటా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ మసాలాలన్నీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు అయితే మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బటానీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు అవసరమైతే వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో లేకపోతే మీడియం ఫ్లేమ్లో. ఇది మంచిగా ఉడికిన తర్వాత మనమైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కట్ చేసుకున్న ఆనియన్ అండ్ టమాటా వేసుకొని నిమ్మకాయ పిండుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.